పేదింటి ఆడపిల్ల పెళ్లికల సాకారం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు గులాబీ పార్టీ శ్రేణులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో గోదావరికని నుండి బి పవర్ హౌస్ గడ్డ వద్దకు బైకులపై ర్యాలీగా తరలివచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. అనంతరం రామగుండం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి అధికారికి వినతి పత్రం సమర్పించారు. సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేళ్ల హరీష్ రెడ్డితో కలిసి కోరకంటి చందర్ మాట్లాడుతూ ప్రతి గడపకు సంక్షేమ పథకాన్ని అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన చేతకాక పథకాలను ఎత్తివేస్తున్నాడని మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం అధోగతి పాలు చేస్తుందని విమర్శించారు. ఆకలి చావులు, ఆత్మహత్యలు లేని తెలంగాణ కోసం కేసీఆర్ కృషి చేశారని, రేవంత్ సర్కార్ అబద్ధపు హామీలతో గద్దెనెక్కి పేదల నోట్లో మట్టి కొడుతున్నారని ధ్వజమెత్తారు. రద్దు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించాలని, లేని పక్షంలో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. भैया పేరుకు మాత్రమే ప్రజాపాలన, ప్రజలను వంచి మోసం చేస్తున్నటువంటి పాలన. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఆకలి చావులు ఉండకూడదు, ఆత్మహత్యలు ఉండకూడదని ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని అందించినటువంటి గొప్ప మహానాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఆనాడు లంబడి తండాలలో అమ్మాయిలను అమ్ముకుంటున్నారు అనేటువంటి ఉద్దేశం కొద్ది పేదింట్లో ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెడితే ఈరోజు ఈ యొక్క చేతగాని ప్రభుత్వం ఇవాళ ఆ యొక్క షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేసేటువంటి కుట్ర చేస్తున్నది. ఇప్పటికే రైతు బీమా పథకము పోయింది. ఈ విధంగా ప్రజలకు అందించేటువంటి సంక్షేమ పథకాలన్నిటి కూడా ఇలా రద్దు చేస్తున్నటువంటి ఈ యొక్క దొంగ నంగరాజి ప్రభుత్వాన్ని ఇలా ప్రజలందరూ కూడా ఇలా చీరరించుకున్నటువంటి ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు షాదీ ముబారక్ ను, అదేవిధంగా కళ్యాణ లక్ష్మిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రమణ గారి ఆదేశాల మేరకు ఇలా నిరసన కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క పథకాన్ని పునరుద్ధరించకుంటే ఎమ్మెల్యే క్యాంపులను ముట్టడిస్తాం, ఎమ్మెల్యేలను వాడలలో గల్లీలలో తిరగకుండా చేస్తాం. మహిళలారా, అక్కలారా, మీరందరూ కూడా ఇలా ఈ ఎమ్మెల్యేలను నిలదీయాలి, ఈ యొక్క మోసపూరితమైనటువంటి నాయకులను నిలదీయాలని టీఆర్ఎస్ పార్టీ పక్షాన పిలుపునిస్తాం. పెళ్లిళ్ళు చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో చెక్కులు ఇచ్చుకుంటా ఆడపిల్లల పెళ్లిళ్ళు చేస్తే ఇలా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఒక దుశ్చర్యకు పాల్పడుతూ కోర్టులో వాళ్ళ లాయర్లతో కేసు లేపించి ఈ కార్యక్రమాన్ని రద్దు చేసే ప్రయత్నం ఒక దుశ్చర్యకు పాల్పడుతూ కోర్టులో కేసేసి మరి హైకోర్టు వాళ్ళు 4 వారాలు వాళ్ళకు సమయం ఇచ్చినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పడుకొని ఇవాళ దాకా కౌంటర్ ఏం దాఖలు చేయలేకపోగా హైకోర్టు ఆ కార్యక్రమాన్ని రద్దు చేసే ఒక నిర్ణయం తీసుకుంది. ఇది దుర్మార్గమైనటువంటి నిర్ణయం. కేసీఆర్ గారు
దాదాపు 12 లక్షల మంది మహిళలకి 13,000 కోట్ల రూపాయలు ఇస్తే ఇలా ఈ సన్నాసి ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని రద్దు చేసే ఒక దుశ్చర్యకు పాల్పడుతుంది. కాబట్టి దానికి నిరసనగా ఇలా మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ రోడ్డుపై బైఠాయించి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. బరాబర్ రేవంత్ రెడ్డి, నువ్వు ఖచ్చితంగా కోర్టులో మళ్ళొకసారి పిటిషన్ ఫైల్ చేసి ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలి. లేకపోతే ఈ కార్యక్రమం అనేది మహిళలందరూ రోడ్ల మీదకి వస్తారు, మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని తరిమి కొడతారు.